శ్రీమాత్రే నమః. అందరూ అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి శ్లోకం ఇందులో ఉంది. ప్లీజ్ ఎవరైతే ఈ ఛానల్ని ముందుగా చూస్తున్నారో, కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసేవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక వీడియో ఏంటి అంటే, మా జీవితంలో కష్టం తప్ప ఏమీ లేదు, నేనేం చేసినా అన్నిట్లలో ఫెయిల్ అవుతున్నా, అసలు అభివృద్ధి అనేదే లేదు, ఇక నా జీవితం ఇంతేనా, నా జీవితంలో అసలు డెవలప్మెంట్ అనేదే ఉండదా అని అనుకునేటువంటి వాళ్ళు సన్మార్గంలో అంటే న్యాయ మార్గంలో ముందుకు వెళ్ళాలని అనుకునే వాళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నా పిల్లలు అభివృద్ధి చెందాలి, ఫ్యామిలీ బాగుండాలి అని అనుకునేటువంటి వాళ్ళు నేను చెప్పబోయే ఈ శ్లోకాన్ని చదవండి. నేను చెప్పబోయేటువంటి ఈ శ్లోకాన్ని నేను చెప్పే విధంగా మీరు పారాయణం చేసినట్లయితే సర్వాభిష్ట సిద్ధి, సామ్రాజ్య సిద్ధి, సకల ఐశ్వర్య సిద్ధి లభిస్తుంది. ఈ శ్లోకం చదివేటప్పుడు చేతిలో కొంచెం చిటికెడంత కుంకుమ పట్టుకొని చదవండి. ఈ శ్లోకాన్ని ఎవరైనా చదవచ్చు, అంటే చదువుకునేటువంటి వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ చదవచ్చు. చదివినట్లయితే వాళ్ళకి సకల ఐశ్వర్యం లభించడమే కాకుండా వాళ్ళ యొక్క కోరికలు కూడా తీరుస్తుంది అమ్మవారు. ఆ శ్లోకం: భవాని త్వాం దాసే మయి వితరదృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. భవాని త్వాం దాసే మయి వితరదృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఈ శ్లోకం సౌందర్య లహరిలోని 22వ శ్లోకం. మనం అమ్మవారిని భవాని త్వాం అనేలోపే అమ్మవారు మనపై అనుగ్రహించి మనకి కావలసినటువంటి కోరికలను తీరుస్తుంది. ఈ శ్లోకాన్ని ఉదయమే సూర్యునికి అభిముఖంగా కూర్చుని చేతిలో చిటికెడు కుంకుమ పట్టుకొని 1000 సార్లు పారాయణం చేయాలి. ఇలా చేసినట్లయితే సర్వాభిష్ట సిద్ధి, సామ్రాజ్య సిద్ధి, సకల ఐశ్వర్య సిద్ధి ప్రాప్తించుతుంది. తర్వాత ఆ కుంకుమను నుదుటిన బొట్టుగా ధరించండి. అమ్మవారి అనుగ్రహం లభించి అన్ని కోరికలు నెరవేరుతాయి, కష్టాలు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.